జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం మరింత ముదిరింది. దేశవ్యాప్తంగా ఇవాళ మరో 1000కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇండిగో అంతరాయాల నేపథ్యంలో సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనలు డీజీసీఏ ఎత్తివేసింది. నిర్వహణపరమైన లోపాల కారణంగా నిన్న 550కి పైగా విమానాలను రద్దు చేసిన దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇవాళ మరో 1000కి పైగా సర్వీసులను నిలిపివేసింది. అర్ధరాత్రి వరకు ఇండిగోకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాలు ప్రకటించాయి. మిగతా ఎయిర్లైన్స్ కు చెందిన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని తెలిపాయి. కేవలం ఢిల్లీలోనే 220కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్లో 155కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇతర ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో విమాన ఛార్జీలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి టికెట్లు లేవని చూపిన ఎయిర్ ఇండియా, ఇతర ఎయిర్లైన్స్ ఇండిగో సంక్షోభంతో ఛార్జీలను భారీగా పెంచాయి. సాధారణ రోజుల్లో 33,000 ఉండే ఢిల్లీ, హైదరాబాద్ టికెట్ ధరను ఎయిర్ ఇండియా 93,000కు పెంచింది. ఎల్లుండి ఢిల్లీ నుంచి చెన్నైకి ఎకానమీ టికెట్ ధర 53,000కు చేరింది. ఇండిగో సంక్షోభం మొదలై 5 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఆహారం, తాగునీరు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దు, ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. విమాన సేవలు సాధారణ స్థితికి చేరేందుకు మరో 10 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు రద్దయిన అన్ని విమాన సర్వీసులకు పూర్తి రీఫండ్ చేస్తామని ప్రకటించారు. చెల్లింపులు జరిపిన ఖాతాలోనే రీఫండ్ జమ అవుతుందని చెప్పారు. మరోవైపు ఇండిగో వ్యవహారంపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 4 సభ్యులతో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. ఇండిగో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను ఈ కమిటీ విచారణ చేయనుంది. విమాన సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విమానాల ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతోన్న ప్రయాణికులకు ఆహారం అందించాలని ఎయిర్లైన్స్ సంస్థకు కేంద్ర మంత్రి సూచించారు. ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకొని మన ప్యాసింజర్స్, యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఈ నార్మల్సీని ఇమీడియట్గా తీసుకొని రావడానికి మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకొని ఇమీడియట్గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన సిబ్బంది విధుల్లో మార్పులు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ఇండిగోకు ఊరట లభించనుంది. విమానాల కార్యకలాపాలు సజావుగా సాగేలా పైలట్లు సహకరించాలని డీజీసీఏ కోరింది. మంచు వాతావరణ పరిస్థితులు, పెళ్లిళ్లు, హాలిడే సీజన్ల నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సజావుగా విమాన కార్యకలాపాలు నిర్వహించాలని పైలట్ సంఘాలను డీజీసీఏ అభ్యర్థించింది.